చెప్పగలుగుతారు ఉంటాయి అవకాశం ఉంది. సరే, ఈరోజు మనం కొన్ని వాక్యాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే సందర్భాల్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్క చాట ఒక్కొక్క సందర్భాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ఒక సందర్భాన్ని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందు నిలబడతాం అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియులారా, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం పరలోక రాజ్యములో పరిశుద్ధ దేవత దూతల మధ్యలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో చెల్లించబడుతున్న ఆ దేవుడు, స్తుతిగానాలు చెల్లించున్న ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, మానవ అవతారం ఎందుకు అవతరించాల్సి వచ్చింది, భూమి ఆకాశములు సూర్య నక్షత్రములు కలుగజేసిన ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మానవుని సృజించిన ఆ దేవుడే ఈ లోకములో మరలా మానవ అవతారం ఎందుకు అవతరించాల్సి వచ్చిందో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం విందాం. మొదటగా మనం కొన్ని విషయాలు చెబుతూ ఒక సందర్భంలోకి వస్తాను, మీరు అందరూ కూడా వినాలి. యేసుక్రీస్తు మొదటగా ఈ లోకానికి శరీరధారి ఎందుకు వచ్చాడు అంటే దేవుణ్ణి ఎల్లరపరచడానికి వచ్చాడు మొదటగా. రెండోది ప్రవర్తనాలు నెరవేర్చడానికి వచ్చాడు. మూడోది దావీదుతో నిబంధన సిద్ధపరచడానికి వచ్చాడు. నాలుగోది పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన రక్తముతో మనల్ని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మనుషులకి దేవునికి దూరం అయిపోతే దేవుని చేతిలో మానవుని పెడతానికి, అంటే దూరస్తులైన దేవుని చేతిలో మానవుడు దేవుడు దూరం అయిపోవటం ద్వారా యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చాడు అంటే మానవుడు, పాపి అయిన మానవుడిని పరిశుద్ధుడైన దేవుని చేతిలో పెడతానికి వచ్చాడు ఈ లోకానికి. అమ్మా కూర్చుందాం వాక్యం విందాం. కనుక సాతాను యొక్క చేతిలో పడిపోయి నలిగిపోతున్న ప్రజలని రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే కొన్ని విషయాలు చెప్పి నేను పాఠంలోకి వెళ్తాను. అంటే యేసుక్రీస్తు మనుషులతో దేవునితో సమాధానం పరచడానికి వచ్చాడు. సాతాను యొక్క కార్యాలు నశింపచేయడానికి వచ్చాడు. పేదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చడానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాలి. కన్యమరియ గర్భాన పుట్టాడు. ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ అవతారం అవతరించాడు. 33.5 సంవత్సరాలు భూలోకములో ఉన్నాడు. సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారు లేవనెత్తాడు, అద్భుతాలు కార్యాలు ఎన్నో చేశాడు. కారణం ఏంటంటే ఎన్నో కార్యాలు జరిగించిన ఆ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మానవుడు పాపంలో నివసిస్తున్నాడు కనుక పాపిని పరిశుద్ధుడుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక కొన్ని విషయాలు మనం గమనించేవారుగా ఉందాం. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అంటే 4 కారణాలు మనం గ్రహిస్తే కానీ రక్షకుడైన యేసుప్రభు అర్థమవుతుంది. యేసుప్రభు యొక్క జన్మలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ప్రత్యేకత అంటే మనందరము కూడా ఈ లోకములో అందరం కూడా ఎలా జన్మించామంటే తల్లి తండ్రి యొక్క కలయిక ద్వారా జన్మించిన వారు మనం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అవడానికి కారణం ఏంటంటే ఆయన కన్యమరియ గర్భాన జన్మించాడు. అంటే మరియా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆమె ఏ నేరము లేని కన్యక. ఆ కన్యకు ఈ లోకానికి జన్మించడానికి కన్యకు పుట్టాల్సి వచ్చింది. ఈనాడు చాలామంది మరియా అంటే గమనించండి, మరియా యేసు ప్రభువుకు తల్లి అయితే మనందరికి తల్లే, కానీ మరియమ్మను మనం ఆరాధించకూడదు, కానీ మరియమ్మను ప్రేమించాలి మనం. దేవునికి స్తోత్రం. అంటే తల్లిని మనం ఏం చేయాలి చెప్పాలి? తల్లిని ప్రేమించాలా ఆరాధించాలా? ప్రేమించాలి. ఏ తల్లినైనా సరే మన తల్లి ఉంది, మనం దండం పెడతామా? కాదు, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. మరియా స్త్రీలందరిలో కూడా పరిశుద్ధమైనది. ఇక చెప్పాల్సి వస్తే మరీకున్న టాలెంట్ ఎవరికి లేదు స్త్రీల్లో భూమి మీద. అలాంటి యొక్క కన్యక మరియా. ఆ మరియ కడుపున ఆమె ప్రధానము చేయబడింది యేసేపుతో.
పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మొదట ప్రధానం జరిగింది. ఇరుపక్షాలు పెద్దలు, వారు వాళ్ళ పెద్దలు కలిసి పెళ్లి చేయాలని ప్రధానం చేయబడింది. ప్రధానం చేయబడిన ఆ సందర్భాల్లోనే కొన్ని, అంటే క్రీస్తు పూర్వం 73 సంవత్సరాల క్రితం దైవజనులైన ప్రవక్త అయిన యెషయా ప్రవర్తించాడు. ఏలయనగా మన శిశువు పుట్టును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త అని అనేక మంది ప్రవక్తలు ప్రవర్తించారు. ఎవరికి పుట్టాలి అంటే ఓ పాపిలో పరిశుద్ధుడు పుట్టాలి. ఈ లోకములో అందరం కూడా తల్లి తండ్రి యొక్క కలయిక ద్వారా పుట్టాము కనుక మనకు జన్మ పాపం కర్మ పాపం రెండు ఉండిపోయినాయి. ఈ రెండు పాపాలు లేకుండా పుడితేనే పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు, ఆయన పరిశుద్ధుడు అవుతాడు. యేసుక్రీస్తులో ఉన్న మొదటి ప్రత్యేకత ఏంటంటే తెలుసా? యేసుక్రీస్తు పరలోక రాజ్యములో ఉన్న ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి మొదటగా గాబ్రియేలు అనే దేవదూతను పంపించాడు. మరియా ఒంటరిగా ఇంటిలో ఉంటున్నప్పుడు గాబ్రియేలు దేవదూత వచ్చింది. దేవదూత అంటే ఏం చెప్పాలంటే, దేవదూతలు స్త్రీలు కాదు, పురుషులు కారు, వారి యొక్క మహిమ రూపులై ఉన్నారు. కనుక దయాప్రాప్తురాలా నీకు శుభమనగా, శుభం అంటే శుభవచనం ఏంటో అని అడుగుతున్న సమయాల్లో నీకొక కుమారుడు పుడుతున్నాడు, ఆయన పేరు యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు. ఎలాగ సాధ్యం? మరి అడుగుతుంది ఈ మాట. ఎలాగ సాధ్యం? నేను పురుషుని ఎరగని దాని కదా, పురుషుడు లేకుండా పిల్లలు పుట్టరు కదా, ఇది ఎలాగ సాధ్యం అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. అంటే యేసు ప్రభుని ఇంతగా ఆరాధించడానికి, ఇంతగా యేసు ప్రభుని స్తుతించడానికి ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆయన పరలోక రాజ్యములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానపతి గానాలతో చెల్లిస్తున్న ఆ దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు పరిశుద్ధుడిగా వచ్చాడు. ఒక కన్యక పుట్టి పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పుట్టుకలో పాపము లేనివాడు. ఎందుకు ఈ పాపం లేకుండా వచ్చాడంటే, ఈ ప్రపంచం అంతా కూడా పాపముతో నింపబడిపోయింది, పాపముతో జీవిస్తుంది. కనుక పాపానికి శిక్ష ఉంది. ఆ శిక్షను తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు. రెండోది, భూలోకములో 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉన్నాడు, కానీ ఆయన మనకలాగా అబద్ధమాడినవాడు కాదు, మోసాలు చేసినవాడు కాదు, దగా చేసినవాడు కాదు, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ రాదు ఏదో తన స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించిన వాడు కాదు. కానీ నీ కోసం నా కోసం కూడా అలాగే ఉండిపోయి ఏ పాపము లేని వాడుగా నిలబడిపోయాడు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తులో పాపము లేదు. 1, పుట్టుకలో పాపము లేదు. 2, పెరుగుదలలో పాపం లేదు. అక్కడికి వెళ్ళి శాస్త్రులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేస్తాడా అని ఛాలెంజ్ చేసింది ఎవరంటే, ప్రపంచంలో ఎవరైనా పరిశుద్ధుడిగా ఉన్నాడు అంటే ఒక యేసుక్రీస్తు తప్ప ఎవరు పరిశుద్ధులు కారు అని చరిత్ర తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనిస్తున్నారా? యేసుక్రీస్తులో జన్మలో పాపము లేనివాడు 33.5 సంవత్సరాలు వస్తే భూలోకములో ఉండి, మనుషుల మధ్యలో ఉండి, పాపుల మధ్యలో ఉండి కూడా పాపము లేకుండా యథార్థంగా బ్రతికినవాడు. నాలో పాపముందని ఎవడైనా రుజువు చేస్తాడని ఛాలెంజ్ చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు తప్ప ఎవరు ఇలాంటి ఛాలెంజ్ చేయలేరని చరిత్ర తెలియజేస్తూ ఉంది. పాపము లేనివాడు, కామ కోద మద మత్సరాలు లేనివాడు, నాలో పాపముందని రుజువు చేస్తాడా ఛాలెంజ్ అని చెప్పిన మహనీయుడు ఎవరైనా ఉంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడోది ఏంటి తెలుసా? ఆయన వచ్చి మానవ అవతారం ఉద్ధరించి ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ చైత్య జీవితాన్ని అనుభవించే చనిపోతే ఆయన వల్ల మనకి ఏ లాభం లేదు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా పెరిగాడు. పరిశుద్ధుల పెరిగిన ఆ దేవుడు ఆ పవిత్రమైన రక్తాన్ని ఈ పాపులందరి కోసం భూమి మీద బ్రతుకుండగానే రక్తాన్ని కార్చేశాడు, చిందించేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించవచ్చుగా. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, యేసు ప్రభులోకి ఎందుకు రావాలి? యేసు ప్రభు మతమా? కాదు, ఇది ఒక మార్గం.
ఆయన పుట్టుకలో పరిశుద్ధత కలిగిన వాడు, పెరుగుదలలో పరిశుద్ధత కలిగిన వాడు. మూడో విషయంలోకి వస్తే తన ప్రాణాన్ని మన కోసం అర్పించి బ్రతుకుండగానే ఏ పాపము లేకుండా శిక్ష అనుభవించాడు. మీరు ఎవరైనా అనుకుంటారు తెలుసా, ఏ పాపం లేకుండా శిక్ష ఎవరేస్తారయ్యా అంటారు. అక్కడ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు అంటున్నాడు, ఈయన సిలువేయండి అని యూదులందరూ కలిసి ఒకే రూటుగా వచ్చే సిలువేయండి అంటుంటే అక్కడ అంటున్నాడు పిలాతు, ఈయనలో సిలువేయటానికి ఏ కారణాలు నాకేమీ కనిపించట్లేదు. కారణం ఏంటి తెలుసా, ఈయన నిర్దోషిగా కనిపిస్తున్నాడు కానీ దోషిగా నాకు కనిపించటం లేదు, కనుక ఈయనలో ఏ నేరము కూడా నాకు కనిపించటం లేదు అని పిలాతు అంటున్నాడు. పిలాతు భార్య అంటుంది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు, రాత్రే నేను దర్శనంలో చూశాను, ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అని పిలాతు భార్య తెలియజేస్తా ఉంది. అంటే శిక్ష వేసిన వ్యక్తి కూడా ఏమంటున్నాడు, శిక్ష వేయమని యూదులందరూ కలిసి ఒకే రీతిలో సిలువేయండి అంటూ ఉంటుంటే ఈ పిలాతు అనే వ్యక్తి రోమా చక్రవర్తి, రోమా గవర్నర్, రాజుగా ఉంటున్న వ్యక్తి ఏం చేసేది తెలుసా, సిలువేయండి అంటుంటే ఈయనలో సిలువేసే నేరాలు ఏమి నాకు కనిపించటం లేదు అని చెప్పేశాడు. అలాగైపోయిందా చనిపోతే? ఒకవేళ ఎంతమందో మహనీయులు, గొప్ప గొప్ప పేరు కలిగిన వారు, మన దేశాల కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళలో ఒకళ్ళుగా మనం భావించుకుంటే, ఒకవేళ యేసుప్రభు చనిపోయి అలాగే ఉండిపోయే లెక్కలైతే యేసుప్రభు నమ్మాల్సిన పని అంతకంటే లేదు. ఇది తెలుసా, మన దేశంలో కూడా పోరాడిన వారు ఉన్నారు, దేశం కోసం త్యాగం చేసిన వారు ఉన్నారు, ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. ఇంకా అల్లూరు సీతారామరాజు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, గాంధీ గారు కానీ మన దేశం కోసం ఎన్నో శ్రమలు అనుభవించి మన ఈ రోజున స్వాతంత్ర రాజ్యంలో ఉన్నాము అంటే వారు పడిన కష్టమే. కనుక వారు కూడా ఎంతో త్యాగం చేశారు. త్యాగమూర్తులు వాళ్ళు చాలా మంచివాడు. అయితే ఈ యేసు ప్రభు కూడా అలాగే ఏదో ఒక త్యాగం చేసి చనిపోయి అలాగే చరిత్ర మూసేస్తే యేసు ప్రభుని మనం నమ్మాల్సిన పని లేదు. యేసు ప్రభుని నమ్మటానికి నాలుగో కారణం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచువారుగా ఉందాం. యేసు ప్రభుని నమ్ముకుంటానికి నాలుగో కారణం, మొదటి కారణం ఆయన పుట్టుకలో పరిశుద్ధత కలిగిన వాడు, రెండు పెరుగుదలలో పరిశుద్ధత కలిగిన వాడు, మరణములో పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన చనిపోయి తిరిగి లేచిన దాంట్లో పరిశుద్ధత కలిగిన వాడు. కనుక యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, ఈ లోకము నుండి ఏ మానవుడైనా చనిపోవాల్సిందే. కనుక యేసు ప్రభు ఒక అభయం ఇచ్చాడు. అదేం తెలుసా, ఎవరైతే నా యొద్దకు వస్తారో, ఎవరిని నేను తోసివేయను, వారి పాపములు క్షమించి వారిని పరిశుద్ధులుగా మార్చి నిత్య రాజ్యానికి నడిపిస్తాను, నేనుండే స్థలములో మీరు కూడా ఉంటారు అని అభయం ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నాం, చర్చిలు ఎందుకు కట్టుకుంటున్నాం, ప్రార్థన ఎందుకు చేస్తున్నాం, ఉపవాసాలు ఎందుకు ఉంటున్నాం, మరి ఇంటింటికి సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాం తెలుసా, మాకు ఒక రాజ్యము దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ రాజ్యం కోసమే అనేక మంది ప్రయాసపడుతున్నారు. అది బౌద్ధ మతస్థులు కానీ, ఇస్లాం మతస్థులే కానీ, ఇక హిందూ మతస్థులే కానీ, క్రైస్తవ మతస్థులే కానీ, ఈ రాక అనేక మంది మతస్థులు ఉన్నారు, మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది కూడా ఈనాడు కాలాల్లో అనేక రకాలుగా భక్తి చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు భక్తి? వాళ్ళకు కూడా మోక్ష రాజ్యం కావాలనే, అందరూ కూడా మోక్షరాజ్యం కావాలని ప్రయాసపడుతున్నారు. కానీ మోక్షరాజ్యం కావాలని ప్రయాసపడుతున్నారు కానీ మోక్షరాజ్యం ఇచ్చే వ్యక్తి కోసం మాత్రం ఆలోచన చేయట్లా. యేసు ప్రభు, నీవు నేను మనందరం ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత మన ఆత్మ మోక్షరాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటాం, చాలా మంచిది. కానీ మోక్ష రాజ్యానికి చేర్చగలిగిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటే కానీ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా, పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు, పాపుల కోసం ప్రాణం అర్పించాడు, చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధారుడయ్యాడు అని అంటున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి రాజ్యానికి చేరలేడు. ఒకటి గమనించండి ప్రియులారా, ఈరోజు నేను చెప్పబోతున్న పాఠం ఏంటి తెలుసా, యేసుక్రీస్తు రావటానికి ఎన్నో కారణాలు ఉండే కానీ ఈరోజు మీ ముందు ఒక కారణాన్ని పెడతాను. ఆదాము సంతతిపై ఉన్న శాపాన్ని తప్పించడానికి వచ్చాడు. రాసుకున్న వాళ్ళు ఎవరైనా రాసుకోండి. ఆదాము సంతతిపై ఉన్న శాపాన్ని తప్పించడానికి వచ్చాడు. ఈ ఆదాము ఎవరో తెలుసుకోవాలిగా. దేవుడు భూమి ఆకాశములు కలిగజేశాడు, సూర్యుడు నక్షత్రాలు కలిగజేశాడు, అన్నీ కలిగజేసిన ఆ దేవుడు
దేవునికి ఒక ఆలోచన వచ్చింది, నా రూపంలో మనిషిని చేయాలనుకున్నాడు. ఆయన పేరు ఆదాం. మట్టిని తీశాడు, మట్టితో బొమ్మను చేశాడు. బొమ్మను చేసి ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ పెట్టేసి నాసికాంధ్రం అంటే ముక్కులోంచి ఏం చేశాడంటే జీవాత్మను పోశాడు. బొమ్మను చేసి ఏం చేశాడంటే జీవాత్మను పోశాడు. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు బొమ్మను చేయటం ధర్మమే, బొమ్మకి జీవం పోయటం ధర్మమే, కానీ మనుషులు మాత్రం జీవం పోయటం మానవుడి వల్ల కాదు. అలా కలిగే లెక్కలైతే మనమే దేవుడు అయిపోతాం. అవునా? బొమ్మలు మనం చేతాం, మనం కూడా ప్రాణం పోయింది, మీరే దేవుళ్ళిక. కనుక బొమ్మను చేయటం మన వల్ల వద్దు, కానీ బొమ్మకు ప్రాణం పోయటం మన వల్ల కాదు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈ మట్టిని తీసి మనిషిని తయారు చేసి మనిషిలో జీవాత్మను పోశాడు. ఆయన పేరు సృష్టికర్త అయిన దేవుడు, రాతి యెహోవా దేవుడు అని చెప్పాలి. హిందువులు ఏమంటారంటే తెలిసినా తెలియకపోయినా దేవుడు అంటారు. దేవుడు అనగానే ఆయనకే చెందుద్ది, సృష్టికర్త అయిన దేవుడికి. ఒకవేళ ముస్లిమ్స్ అయినా అల్లా అంటారు. అల్లా అంటే ఎవరు చెందుద్ది? దేవుడికే చెందుద్ది కదా. ఇలా చెప్పాల్సి వస్తే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడంటే కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో పరలోక రాజ్యంలో ఉన్నాడు. మొదటగా సూర్య నక్షత్రాలు కనిపిస్తున్నాయి, రెండోది నక్షత్రాలు, మూడోది రెండో ఆకాశం, మూడో ఆకాశమే గాజు సముద్రం మీద పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములో పరిశుద్ధుడై ఎక్కడో పరలోక రాజ్యములో ఉన్న ఆ ప్రభు దగ్గరికి ఈ లోకములో మనము ఎప్పటికైనా చనిపోతాం కనుక దాని నుండి తప్పించుకోవాలి. ఆదామును చేశాడు. మొదటగా ఆదామును చేసి మరలా ఏం చేశాడంటే ఒక్కడే ఉండటం మంచిది కాదని ఒక స్త్రీని ఏర్పాటు చేసి అవ్వమ్మని పేరు పెట్టాడు. వీళ్ళిద్దరిని కూడా ఏదైనా తోటలో ఉండండి అని చెప్పాడు. ఏదైనా తోటలో ఉండండి, ఈ పళ్ళ వృక్ష ఫలాలన్నీ కూడా తినండి, తిని హ్యాపీగా బ్రతికేయండి అని చెప్పేశాడు. వాళ్ళు ఏం చేశారంటే చానాలు ఆ ఏదైనా తోటలో ఉండి ఆ పవిత్రమైన స్థలములో ఉండి కాయలు తింటూ ప్రశాంతమైన జీవితాన్ని జీవించేశారు. ఒక రోజున వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఏం చేశాడంటే ఆదాముని అవ్వమ్మకు వచ్చి, ఇగో మీరు వృక్ష ఫలాలన్నీ తినమన్నాడు కదా దేవుడు, ఈ మంచి చెట్లు వృక్ష ఫలమును తినవద్దన్నాడు కదా, ఇది తింటే మీరు గొప్పవారు అయిపోతారు, మంచి ప్రయోజకులు అయిపోతారని ఎప్పుడైతే సాతాను చెప్పిందో సాతాను మాటలు విని ఏం చేశారంటే తినవద్దన్న పండు తిన్నారు, దేవుని యొక్క ఉగ్రతను తెచ్చిపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఆదామా అని పిలవగానే ఆదాం అంటున్నాడు, నువ్వు నీ స్వరం వినగానే నాకు చెట్టు చాటును ఏమన్నాను జాక్కున్నాను, నీ స్వరం విన భయపట్టింది. ఎవరు చెప్పారు నీకు దిగంబరం అని అంటే, ఇదిగో ఈ సర్పం అవ్వమ్మ చేసింది, పండు తినేసింది, ఆదాము తినేశాడు. ఇలాగ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క పరలోక రాజ్యములు ఈ యొక్క ఏదైనా తోటలో పరిశుద్ధమైన తోటలో నుండి ఈ యొక్క ఆదాముని అవ్వమ్మని ఆ పవిత్రమైన స్థలంలో తోసివేసి ఏమని చెప్పాడు తెలుసా? ముగ్గురిని శపించేశాడు. ఎవరు ముగ్గురిని? ఒకటి అవ్వమ్మని, రెండోది ఆదాముని, మూడోది మోసగించిన సర్పాన్ని ఏమన్నాడు? నువ్వు ఇక మన్ను తింటావు, ఏం చేస్తావు? నువ్వు పొట్టతో పాగుతావు కనుక మన్ను తింటావు, ఇది గతింతేనని చెప్పాడు. కాళ్ళు తీసేశాడు, నోటు మాట తీసేశాడు, పాకమని చెప్పేశాడు. ఆడమనిషి ఏమని చెప్పాడంటే తినవద్దన్న పండు తినేశారు కనుక నీవిద్దరూ వేకమై వంశాన్ని ఏర్పాటు చేస్తారు, అంటే గర్భఫలాలు ధరిస్తారు, నీకు బిడ్డలు పుడతారు, నీలోంచి పిల్లలు పుడతారని చెప్పేశాడు. గర్భవేదన పడతావు అని అవ్వమ్మకు చెప్పేశాడు. ఆదాముకి ఏమని చెప్పాడంటే నువ్వు కష్టపడి పని చేసుకొని వ్యవసాయం పని చేసుకుంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలు నువ్వు చావు చేసుకొని కష్టపడితేనే ఆ గడ్డి గింజలు నీ దగ్గరికి వస్తాయి, లేకపోతే ఆహారం నీ దగ్గరికి వస్తుంది, రాకపోతే నీకు తిండి దొరకదు అని చెప్పేశాడు ఆదాముకి. ముగ్గురిని 3 రకాలుగా శపించేసి ఆ పవిత్రమైన స్థలంలోంచి బయటికి తోసేసిన తర్వాత వారికి పుట్టిన జనాభా, నువ్వు ఏ దేశస్థుడివైనా, ఏ భాష ఉన్నా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఏ రంగైనా, ఏ జాతి అయినా, ప్రపంచంలో ఈరోజు 250 దేశాలు ఉన్నాయి. 250 దేశాలు కూడా ఒక అవ్వమ్మకి ఆదాము పుట్టిన సంతానమే మనందరం కూడా. నీ కులం వేరై ఉండొచ్చు, నీ మతం వేరై ఉండొచ్చు, నీ జాతి వేరై ఉండొచ్చు, నీ యొక్క ప్రణాళిక వేరై ఉండొచ్చు, కానీ నీ రంగు వేరై ఉండొచ్చు, నీ భాష వేరై ఉండొచ్చు. భాషలు మారింది కూడా మధ్యలోనే, కులాలు మారింది కూడా మధ్యలోనే,
ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సి వస్తే టైం చాలదు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఈ అవ్వమ్మ ఆదాముకి పుట్టిన జనాభా, వారికి 2 పిల్లలు పుట్టారు. తర్వాత ఒక పిల్లడు చచ్చిపోయాడు, మళ్ళీ ఇంకో పిల్లడు పుట్టాడు. అలాగ వాళ్ళకి సుమారుగా 805 సంవత్సరాల వరకు కూడా పిల్లల కంటానే ఉన్నారు. సుమారుగా 5 సంవత్సరాలు ఓ మనుషులు లెక్కేసుకుంటే అవ్వమ్మ 250 మంది పిల్లలకి అన్నట్టుగా చరిత్ర తెలియజేస్తాం. ఆ రోజులు 250, ఇప్పుడు 2 గంటలు ఎట్టా ఉంటున్నారు. సరే, ఆ సంగతి ఇప్పుడు నాకు టైం చాలదు, నా పాఠంలో వెళ్తాను. అయితే ఆ రోజున జనాభా పెరిగిపోయారు, వాళ్ళకి పుట్టిన జనాభా ప్రబలెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన జనాభా వీళ్ళందరూ కూడా ఒక బాబేలు గోపురం కట్టాలని ప్రయత్నం చేశారు. బాబేలు గోపురం కాడ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ ముదురులు అయిపోయారా బాబు, ఈ బెండకాయలు ముదిరిపోతున్నారు, ఓ గోపురాన్ని కట్టేస్తారంట పరలోక రాజ్యాన్ని కాదు అని దేవుడు ఆ భాషలు తారుమారు చేశాడు. ఈ రోజున ఇన్ని భాషలు అవడానికి కారణం ఏంటంటే, బాబేలు గోపురం కాడే మనం ఇడిపోయాము, అన్ని భాషలు మారిపోయాయి. భాషలు తారుమారైపోవడం ద్వారా కట్టే బాబేలు గోపురం ఆగిపోయింది. అలాగే ఈ రోజున ప్రపంచంలో ఈ రోజున ఏ జాతి వాడవైనా, ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన మనందరము కూడా మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాములోంచి వచ్చాం, అవ్వమ్మలోంచి వచ్చాం. ఈ 252 దేశాలు ఉన్నాయంట. 252 దేశాల్లో భాషల మార్పు, రంగుల మార్పు, దేశాల మార్పు, కానీ అందరం కూడా వాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. అలాగలా సంతతి పెరిగిపోయింది. వాళ్ళ 800 కోట్ల జనాభా మారిపోయారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 2తో ప్రారంభించిన వ్యవస్థ ఎంతమంది అయింది? ఇప్పుడు 800 కోట్ల మంది అయ్యారు ఈ రోజున జనాభా. 800 కోట్ల మంది జనాభా కూడా ఆదాములోంచి వచ్చిన వాళ్ళు. ఆదాముని అవ్వమ్మని దేవుడు ఏం చేశాడు? మీరు తినవద్దన్న పండును తిన్నారు కనుక శాపాన్ని అనుభవిస్తారు మీరు అని ఆ పవిత్రమైన స్థలంలోంచి బయటికి దోసేశాడు. ఆ శాపం అన్నది ఆ యొక్క ఆదాము సంతతిపై ఉన్న శాపముని మహాభయంకరమైన ఘోరమైంది. వాళ్ళు తినవద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి లోపడకుండా ఆ పవిత్రమైన స్థలంలోంచి వచ్చేశారు. ఆ శాపం ఆదాము సంతానం మీద ఉండిపోయింది. నువ్వు నేను అందరం కూడా ఆదాము సంతానమే. ఆదాముకు వచ్చిన శాపం మన మీద ఉండిపోయింది. అవ్వమ్మకు వచ్చిన గర్భవేదన ప్రతి స్త్రీకి వచ్చింది. ఆ పురుషుడికి ఉన్న ప్రతి కష్టం ప్రతి పురుషుడికి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? ఈ రోజున సర్పాలు కూడా చూడండి, అవి పాకుతూ ఉంటుంటాయి, మండు తింటూ ఉంటుంటాయి. మనిషి దాన్ని చూసి ఏం చేస్తాడు? చంపేస్తాడు. మనిషిని చూసి ఏం చేస్తుంది? కాటేస్తుంది. అది ఆదిలోంచే ఇది శాపం ఉండిపోయింది. ఈ శాపం ప్రతి వారి మీద ఉండిపోయింది. ఈ శాపాన్ని తప్పించుకోవాలనే అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. గోదానం, భూదానం, వస్త్రదానం, అనేక దానాలు, బిడ్డల దానాలు, కుటుంబ దానాలు, స్థలాలు అనేకమని ఇచ్చి వీటిని తప్పించుకోవాలి, ఈ శాపం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ దేశమంతా కూడా ఏ రకంగా ఈ శాపాన్ని తప్పించుకుంటాం? ఈ శాపం ఎలాగపోతుంది? మన మీద ఉన్న ఈ జీవితం ఎలాగపోతుంది? నిలువెల్ల ఘోరపు ఇష్టమైపోయాం. ఎందుకు తెలుసా? అది మనం చేసిన తప్పు కాదు, మనం చేసిన పాపం కాదు. ఈ అవ్వమ్మ ఆదాము దేవుని మాట వినకపోవటం ద్వారా వారికి పుట్టిన సంతానమే మనందరం కూడా. అవ్వమ్మ ఆదాముని ఎలాగ శిక్షించాడో ఆ శిక్ష మనందరం మీద నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ శిక్ష అలాగే ఉండిపోయింది. ప్రపంచం పెరిగిపోయింది, జనాభా ప్రబలైపోయారు, దేశాలు అభివృద్ధి అయిపోయాయి, ప్రజలు ఎక్కువైపోయారు. ఇట్లా అయిపోతూ ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, భూమి కనిపిస్తుంది, నీళ్ళు వస్తుంది, వర్షం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనుషులకు ఎప్పుడైతే దేవుడు దూరం అయిపోయాడో, ఈ జనాభా ఎప్పుడైతే ప్రబలిపోయారో, దేవునికి మనుషులకి దూరం అయిపోవటం ద్వారా బైబిల్లో మాట ఉంది, యెషయా గ్రంథం 59లో, రక్షింపనేరుగుంటు నష్టం కొరసగాలేదు, విననేరుగుంటు నా చెవులు మందము కాదు, మీ పాపములు నాకు అడ్డుపడిపోయి అంటాడు. ఇప్పుడు దేవునికి మానవుడికి ఏమడ్డుపడిపోయింది? పాపం అడ్డుపడిపోయింది. దేవుడును పరలోక రాజ్యంలో ఉన్నాడు, మానవులు భూమి మీద ప్రబలెళ్ళిపోతున్నారు. ఈ ప్రబలెళ్ళిపోతున్న జనాభా ఏం చేశారంటే, మన తాతలు అంటే మేము కూడా విగ్రహారాధకులమే, మేము కూడా విగ్రహారం చేసిన వాళ్ళమే, మా పేరు కూడా సాంబశివరావే, ఇలా చెప్పాల్సి మా నాన్న పేరు ఆంజనేయులు, మా అమ్మ పేరు దుర్గమ్మ, ఇలా మేము కూడా విగ్రహారాధకులమే. ఇలా విగ్రహారాధన చేస్తూ ఎలాగొచ్చింది విగ్రహారాధన అంటే, మన తాతల ముత్తాతలకు ఒక ఆలోచన వచ్చింది. అరే, ఆకాశం ఉంది, సూర్యుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, భూమి ఉంది, వర్షం పడుతుంది, గాలి వస్తుంది, నీరు వస్తుంది,
తింటున్నాం. అయితే ఈ సృష్టికర్త అన్న దేవుడు ఉంటాడు ఎక్కడో అన్న ఆలోచన మన తాతలకు వచ్చింది. కానీ దేవుడు కనిపించడం లేదుగా, దేవుడు కనిపించడం లేదుగా. సృష్టికర్త ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు, దేంట్లో ఉంటాడో తెలియదు. కానీ ఈ మనుషులకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే దేంట్లో దాంట్లో ఉంటాడు కనుక ఓ తాళ్ళలోనో చెట్లోనో పొట్లోనో రాయిలోనో దేంట్లో దాంట్లో దేవుడు ఉంటాడు అన్న భావంలో మన తాతలు ముత్తాతలు ఏం చేశారంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడో తెలియక ఆ దేవునికి మనం దూరం అయిపోవటం ద్వారా ఈ మధ్యలో ఏమైందంటే మన తాతలు ముత్తాతలు ఏం చేశారంటే ఏదో ఒక దాంట్లో మనం ఆరాధిస్తే ఆ దేవునికి చెందుద్దు కదా అని ఆలోచన చేశారు. ఇప్పుడు ఏం చేశారు, సృష్టికర్త దూరం అయిపోవటం ద్వారా దేన్ని ఆరాధిస్తున్నారు? ఇప్పుడు సృష్టిని ఆరాధిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు చేసిన తప్ప చెప్పండమ్మా. దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు కనిపించడం లేదు, ప్రకృతి కనిపిస్తూ ఉంది, ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. దేవుడు ఎక్కడో ఉంటాడు, దేంట్లో దాంట్లో నేను ఆరాధన చేస్తే దేవుడు దొరుకుతాడు, ఈ నా ఆరాధన నా భక్తి కూడా దేవుడి దగ్గరికి వెళ్తుంది అన్న ఆలోచన, ఆ భావం ఈ మనసులో ఉండిపోయి ఏం చేశారంటే వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన దారి వారు వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆదాము మాట వెనక, అవ్వమ్మ మాట వెనక శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఈ శాపం బట్టి కోట్ల మంది జనాభా అయిపోయారు. ఈ కోట్ల మంది జనాభా అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతుంది, మంచిది కాదు అని దేవుడు ఏం చేశాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అక్కడ దేవదూతలను పిలిచాడు. 7 ప్రధానులు ఉన్నారు. ఆ ప్రధానులను పిలిచా, భయ్ మీరు భూలోకానికి వెళ్ళాలి, మానవ అవతారం అవతరించాలి, మానవుడిగా జీవించాలి, అక్కడ అద్భుతాలు చేయాలి, అనేకమైన కార్యాలు చేయాలి. చేసిన తర్వాత నువ్వు మానవ అవతారం అవతరించి శరీరాన్ని దాల్చుకొని రక్తాన్ని దాల్చుకొని నువ్వు మానవ అవతారం అవతరించి భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు అట్లా చేయాలంటే మేము వెళ్తాం అన్నారంట దేవదూతలు. తర్వాత నేను అంతతో ఏది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషులు ఆజ్ఞ అతిక్రమించి పాపం తెచ్చిపెట్టారు. అవ్వమ్మ ఆదాం వాళ్ళు పుట్టిన అందరి మీద ఒక శాపం వెళ్తుంది. ఆ శాపాన్ని తప్పించాలంటే నువ్వే మనిషి రూపం ఎత్తి రక్తాన్ని సిందించాలి. వెళ్తారా అంటే మేము వెళ్ళమన్నారంటే ఎవరికాళ్ళు. బాబు వెళ్ళమంటే అద్భుతం ఏమని చేస్తాం, పడగొట్టమంటే పడగొట్టేస్తాం, ఆశ్చర్యకార్యాలు చేయమని చేసేస్తాం. కానీ మనుషులతో తన్నులు తిని సిలువ వేసుకుంటాం మా వల్ల కాదు అంటే ఆ పరిశుద్ధుడైన దేవుడే, ఇది మానవుడి వల్ల జరిగేది కాదు, దేవదూతల వల్ల జరిగేది కాదు అని ఆ సృష్టికర్త అయిన దేవుడే, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడే, ఆత్మయున్న దేవుడు మరియమ్మ గర్భములోనికి వచ్చి పరిశుద్ధుడిగా శరీరధారిగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైతే చప్పట్లు కొట్టవచ్చు. ఇప్పుడు ఇంతమంది జనాభా నశించిపోతున్నారన్న భావం ఆయన ఉండిపోయి ఏం చేశాడంటే ఆయనే ఈ యొక్క ఆదాము మీద ఉన్న అవ్వమ్మ మీద వాళ్ళకు పుట్టిన సంతానం మీద ఉన్న శాపాన్ని తొలగించాలంటే చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. గొర్రెలు మేకలు అర్పిస్తారు, రకరకాల బైబుల్లో కూడా అంటే క్రీస్తు పూర్వంలో కూడా బైబుల్లో కూడా అనేక మంది గొర్రెలు మేకలు అర్పించారు. కానీ వారి పాపానికి ముక్తి రాలేదు. ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నారు, రాలేదు. భక్తి చేశారు, రాలేదు. పానాసారం పడ్డారు, రాలేదు. చాలా చోట్ల తిరుగుతున్నారు. వాళ్ళే కాదు మనోళ్ళు కూడా చాలా చోట్ల ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే ఏదో రకంగా నా తండ్రి చేసిన పాపమో నేను చేసిన పాపమో ఇది విడుదల పోవాలని మనోళ్ళు కూడా చాలా భక్తి చేస్తున్నారు. ఎందుకనంటే భక్తి చేయటం తప్పు కాదు, కానీ పరిశుద్ధుడు ఎవరో తెలుసుకుంటే మంచిది అని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మానవ జీవితం శాపం. అక్కడ ఏముందంటే అవ్వమ్మ ఆదామా ఈ పండు తింటే మీరు సస్తారు అన్నాడు, ఆ శాపాన్ని విధించాడు. ఆ మరణం అన్నది అవ్వమ్మకి ఆదాముకుండే మరణం మనందరి మీదకి వచ్చింది. అది 2 మరణాలు, ఒకటి శరీర సారమైన మరణం, 2 ఆత్మానుసారమైన మరణం. బాగా గమనించాలి, ఒకటి శరీర సారమైన మరణం, 2 ఆత్మానుసారమైన మరణం. ఆదాము అవ్వమ్మ ఏదైనా తోటలో దేవుని శాపానికి గురైపోయి ఎలాగ చనిపోయారో అలాగే మనందరము కూడా చనిపోవటానికి కారుకులు అయ్యాం. ఈ లోకము చూడండి, మనకి ఎంత సృష్టి, ఇది ఎంత పవిత్రమైన స్థలమో. మంచి బంధువులు, రక్త సంబంధులు, భార్య భర్త, పిల్లలు, కుటుంబం, బాబాయిలు, పెదనాళ్ళు, బంధుత్వం, డబ్బులు, ఇళ్ళు, స్థలాలు, మన పిల్లలు, కుటుంబం, ఎంత బలగం. మనం ఒక్కడే వచ్చాం కానీ చాలా బలగాన్ని సిద్ధపాటు చేసుకున్నాం. కానీ ఇంత బలగం ఒక్కరోజునే మాయమైపోద్ది. ఎప్పుడు ఏ రోజైతే మన ప్రాణం బయటికి వెళ్ళిపోద్దో ఆ రోజు అంత కంప్లీట్గా అందరం దూరం అయిపోద్ది. అవునా కదా? ఈ లోకంలో మానవులను దూరం చేసేదేంటి?
భార్య భర్తలు మంచి ప్రేమ కలిగి ఉంటారు కదా, వాళ్ళు చాలా ఆత్మీయతగా ఉంటారు, వాళ్ళ జీవితంలో సావైన బ్రతికైనా మనం ఇలా బ్రతికిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ మరణం ఎవరికైనా ఒకరికి వచ్చిందంటే ఆ వ్యక్తి వేరైపోతాడు. అంటే ఈ లోకంలో ఏం చెబుతున్నామంటే, ఒకటి శరీరసారమైన మరణం, రెండు ఆత్మానుసారమైన మరణం. ఇప్పుడు శరీరసారమైన మరణం అంటే యేసు ప్రభుని నమ్ముకున్నా ఉంది, నమ్ముకోపోయినా ఉంది. రెండో మరణం ఏంటి తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు. కీర్తన గ్రంథం 89:48, మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు, పాతాళము వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడు ఎవడు. అంటే మరణం అందరికీ ఉంది. యెషయా గ్రంథం 5:14 పాపము చేసిన వారి కోసం పాతాళం ఎదురు చూస్తూ ఉంది. రోమిలు రాసిన పత్రిక 3:9 అంటాడు, 3:9 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమిలు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అంటున్నాడు. అందుకే రోమిలు రాసిన పత్రిక 6:23 వస్తే పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం మనం చేయలా, అవమాదం చేశారు. వాళ్ళు తెచ్చిపెట్టిన మరణం ఏంటి తెలుసా? పండు తింటే సస్తారు అని దేవుడు చెప్పాడు ఆదికాండం 2:17. కానీ వాళ్ళు ఏం చేశారంటే 3:3 వచ్చేవాటికి వాళ్ళు తినవద్దన్న పండుని తినేశారు. ఆ శాపం ఎవరి మీద ఉండిపోయింది? అవ్వమ్మ మీద, ఆదాము మీద ఉండిపోయింది. ఆదాము అవ్వమ్మ మీద ఉన్న శాపం పుట్టిన జనాభా అందరి మీదకి వచ్చేసింది. ఆ పాపమే ఈరోజు మనం ఏలుపడి చేస్తుంది. ఆ శాపాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? మనందరం అపవిత్రులు అయిపోయాం, ఆదాము సంతానం అయిపోయాం. కనుక ఆదాము సంతానంలో పుట్టాడనుకోండి యేసు ప్రభు కూడా మనకలాగే ఆదాము సంతంలో పుట్టాడనుకోండి మనకు రక్షణ వచ్చేది అవకాశం లేదు. ఆయన ఏం చేయాలి? మనకలాగా తండ్రికి పుట్టాడు అంటే మనందరం ఎవరు పుట్టాం? తండ్రికి పుట్టాం. అంటే తల్లి కడుపులో ఉంటాం కానీ తండ్రికి పుట్టాం. కానీ ఆయన కూడా తండ్రికి పుట్టే లెక్కలైతే, పురుషుడికి పుట్టే లెక్కలైతే మనకు రక్షణ వచ్చే అవకాశం లేదు. అందుకనే యేసు ప్రభు కన్యకు పుట్టాల్సి వచ్చింది. పురుషుడి యొక్క కలయికలో ఒకటి పుట్టాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? ఆ పరలోక రాజ్యంలో నా పరిశుద్ధుడే మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే, ఆదాము మీద అవ్వమ్మ మీద శపించిన శాపం ఒకటి ఉంది. అదేంటి తెలుసా? మరణ శాసనం. ఎవరైతే ఈ పండు తింటారో సస్తారో అని దేవుడు చెప్పాడు కదా. ఆ శాసనము అవ్వమ్మ మీద, ఆదాము మీద ఉంది. మనం ఎంతటి వారమైనా, ఎంతటి గనులమైనా, ఎంత పేరు కలిగిన వారమైనా, ఎంత గొప్పవారమైనా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత అందగాళమైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టే మాట వాస్తవం. అందరూ చనిపోవాల్సిందే. కారణం ఏంటి తెలుసా? ఎంతమందో చనిపోతున్నారు, అలాగే మనం చచ్చిపోతాం. ఎంతమందో దినాలకు వెళ్తున్నాం, అలాగే మన దినాలు కూడా వస్తారు. అంటే వాళ్ళ దినాలకు వెళ్తే మన దినాలకు వెళ్ళరారా? వస్తారు, అది మామూలే. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇప్పుడు నేను 10 మంది దినాలకు వెళ్తున్నా తింటాకి, మరి నా దినానికి వెళ్ళరావరా? అందరూ చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోతున్నారు? ఎన్ని చోట్లకి వెళ్తున్నాం. కానీ మరణం అందరికి ఉండిపోయింది. ఒకటి శరీరసారమైన మరణం, రెండు ఆత్మానుసారమైన మరణం. బాగా గ్రహించండి కొద్ది మాటలు, ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలి కానీ కొంచెంలోనే టైం ముగిస్తాను. అయితే ఈ మరణం అనేది రెండు మరణాలు. ఒకటి శరీరసారమైన మరణం, రెండు ఆత్మానుసారమైన మరణం. ఆత్మానుసారమైన మరణం ఎలాగుంది అని చెప్పాల్సి వస్తే ప్రకటన గ్రంథం 21:8 ఉంది. అదే రెండవ మరణం. మహాభయంకరమైంది. అమ్మ, ఈ లోకములో ఎంత వాడైనా, ఏ కులం పుట్టినా, ఏ జాతి వాడైనా, ఏ రంగు ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా ఎక్కడే ఉండిపోద్ది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోగా తప్పదు. ఏ క్షణంలో ఏమైపోతాం మనకే తెలియదు. అవునా కదా? ఇద్దరు లారీ మీద ఓసారి ఎవరో చనిపోతే క్రైస్తవులు పెట్టి తీసుకొస్తాకి వెళ్తున్నారంట. ఒకడు వెళ్ళాడంట, పెట్టి తీసుకున్నాడంట, లారీ ఎక్కాడంట. లారీ ఎక్కింది, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లారీ ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళిపోయింది, నిద్ర వస్తుంది. సర్లే పెట్టేం చేతులు అనుకున్నాడు, పెట్టలోకి వెళ్ళి పడుకున్నాడంట. పైన మూత వేసుకున్నాడు, పడుకున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ఇద్దరు ఎక్కారు. ఎక్కి చూడగానే, అరే పెట్టుందిరా సమాధి పెట్టి, మనకెందుకు దిగిపోదాం రా అన్నాడంట. దిగిపోవటం కదా, ఏం కాదు, అదేం చేద్దరా అని కూర్చున్నారు ఇద్దరు. ఈ మధ్యలో లోపల పడుకున్నాడు, మంచి నిద్ర పట్టేసింది. ఆడు ఊరు వచ్చేసిందాం కంగారు పడి ఏం చేశాడంటే ఆ మూతను గబాలనట్ట లేపి, అది వచ్చేసామని ఇది మూతనట్ట లేపాడంట. లేపటం ఇద్దరు చచ్చిపోయారు. మనిషి సావు ఎలా వస్తుందో తెలియదు, ఏమైపోతామో తెలియదు, ఏ క్షణంలో ఏ రకంగా వస్తుందో తెలియదు. ఐబీపీ వచ్చినా చచ్చిపోతాం, లో బీపీ వచ్చినా చచ్చిపోతాం, లో షుగర్ వచ్చినా చచ్చిపోతాం, హై షుగర్ వచ్చినా చచ్చిపోతాం. ఎప్పుడు చెక్కింగ్, ఎప్పుడెప్పుడు బిళ్ళలు, ఎప్పుడెప్పుడు ట్యాబ్లెట్లు. సావకుండా ఆగడానికి ఎన్ని తిప్పలు మనం.
అంటే ఎందుకు ఈ మరణం అంటే, ఒకటి శరీరసారమైన మరణం, అందరం చచ్చిపోతాం ఎంత గనులైనా. కానీ చచ్చిపోక మునుపు మాత్రం యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే, ఆదాముకి అవ్వకి పుట్టిన శాపం ఉందే, వాళ్ళు పుట్టిన పిల్లల మీద శాపం ఉండిపోయింది. ఆ శాపాన్ని తొలగించాలంటే, ఆయన పాపిని రక్షించడానికి, శాపాన్ని తొలగించడానికి శాపం లేనివాడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. శాపాన్ని తప్పించాలని ఎవరు రావాలి? శాపము లేనివాడు కావాలి. బతుకున్నప్పుడు అది నాది, ఇది నాది, ఇది నాది, అబ్బో ఎంత ప్రయాసమో, ఈ అందం చూసుకొని, ఇల్లు చూసుకొని, ఒళ్ళు చూసుకొని, బిల్లింగులు చూసుకొని, అవి చూసుకొని, ఇవి చూసుకొని మురిచిపోతాం కదా. ఎంత మురిచిపోతామో. కొంచెం కానీ ఊపిరి పోయిందనుకో, డబ్బులు ఎక్కడ పెట్టాం మామయ్య, ఎక్కడ పెట్టాడో తెలియదు. ముందే జాగ్రత్త పడాలి. కోడళ్ళ కొడుకులు ఎక్కడ పెట్టారో అడగండి ముందే. ఇందాక కారణం ఏంటి తెలుసా? ఏం చెప్పలేడిగా, కదపలేడిగా, మాట్లాడటానికి అవకాశం లేదు. చనిపోయాడంటే అవుట్ టు లాస్ట్. మా పెద్దనాన్నగారు కూచిపూడిలో పంతులు గారు, ఆయన 70 ఏళ్ళు గాలి తుఫాను వచ్చింది. అప్పుడు నాకు 6 సంవత్సరాలు. 70 ఏళ్ళు గాలి తుఫాను వస్తే అక్కడ బాగా మాస్టర్గా ఉన్నాడు. గాలి తుఫాను వచ్చి అందరూ కొట్టుకుపోతున్నారు. ఈ చచ్చిపోయే వాళ్ళు ఏం చేశారంటే, గాలి తుఫానికి ఈ డబ్బులు అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంటే కుదరలేదు. కానీ ఈ బంగారము నగళ్ళు ఇవన్నీ కూడా ఏం చేశారంటే, మీకు ఒంటికి తగిలిచ్చేసుకున్నారండి. ఎవరికాళ్ళు తగిలిచ్చేసుకొని జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో ఏం చేశారంటే, మనుషులు మునిగిపోయి చచ్చిపోయారు. చచ్చిపోయి శవాలు వెళ్తూ ఉంటుంటే, ఆ శవాల్లో ఏముండిపోయినాయి అంట, పైన గొలుసులు, నాంతాళ్ళు, ఇంకేంటి వడ్డానాలు వండియంట. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఒక చెట్టు పట్టుకున్నాడు గట్టిగా. ఆ జలప్రళయం వచ్చి వెళ్ళిపోయింది. ఇదే సంద అనుకున్నాడు. ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఒకటి లాక్కుంటాడు. లాగంగా బ్యావ్ అంటాయంట, ఒకటి లాగా అంటాయంట. అయినా సరే మొత్తాన్ని మందు కొట్టి ఎట్ట లాగేశాడు. పెద్ద మూట కట్టించుకున్నాడు. ఆ మూట అంతా ఒకసారి దాచాడు. ఆ మూట అంతా దాచాడు. ఏ ఎరగనోళ్ళలాగా వచ్చాడు. ఇలా వచ్చే తర్వాత ఒక రోజు వెళ్ళాడు, మూట తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నాడు ఏం చేయాలి, కొడుకులకి కోళ్ళగా చూపించాలి కదా. ఇక చూపించాడు. కానీ ఎక్కడ పెట్టాడో చెప్పుకోకుండా చచ్చిపోయాడు. ఈ రోజుకి దేవుని అర్థనే ఉన్నారు భూమంతాళ్ళు, అక్కడక్కడ తవ్వుతానే ఉన్నారు, ఎక్కడ దొరకట్లా. పెద్ద మూట. కనుక చచ్చిపోయే ముందు పుస్తకాల మీదన్నా రాసుకోవాలి, ఎక్కడ డబ్బులు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవాలి, ఎక్కడ దాచామో చెప్పుకోవాలి. ఎందుకంటే వరదా చచ్చిపోయారంటే ఆ సొమ్ము దాకా ఉసూరు అయిపోతారు. వాళ్ళు ఉసూరు అంటారు పాపం. కోళ్ళల్లో కొడుకులు కూతుర్లు ఉసూరు అంటారు. డబ్బులు ఎక్కడ పుస్తకం మీద రాయచేయండి. ఎందుకు చెబుతున్నారంటే, మానవ జీవితము అశాశ్వతమైందే కానీ శాశ్వతమైనది కాదు. ఎప్పుడు ఈ ఊపిరి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ ఈ 3-4 ముచ్చటగా మనం ఏం చేస్తాం తెలుసా? మన మురుపు అంతా ఎంత, అబ్బో అది చూసి మురిచిపోయి, ఇది చూసి మురిచిపోయి, ఇల్లు చూసి మురిచిపోయి, ఒళ్ళు చూసి మురిచిపోయి, అబ్బా ఏ మురుపులో అంత మురుపు. కానీ ప్రాణం పోయే వరకే మురుపు, పోయిన తర్వాత మురుపు లేదు. చెప్పరేండి అమ్మా. 3 ముచ్చడకు మురిసావు తరిసావు, ముందు గతి కానవే సిలుకా, చిలక ఎప్పుడు ఎగిరిపోద్దో తెలియదు కదా. చిలక, ఏ చిలక ఇది? ఇక్కడ ఉంది చిలక. ఇది కొంచెం ఎగిరిపోయిందంటే సాలిక అవుట్, కంప్లీట్. ఈ మురుపు ఎప్పుడు వరకు ఉంటుందంటే, 3 ముచ్చడకు మురిసావు తరిసావు, ముందు గతి కానవే సిలుకా, ఎకరాలు గలవని ఎగిరెగిరి పడ్డావు, ఎదిరించి బ్రతికావే చిలుక, గూటిలో సిలకమ్మ నీ వెళ్ళేటప్పుడు గూడి కూలిపోయే సిలుక. గూడంటే ఏంటి? మన శరీరం. గూటిలో సిలకమ్మ నీ వెళ్ళేటప్పుడు గూడి కూలిపోయే చిలుక, కాశీకి పోయావు గంగ స్నానము చేసి గట్టుపైకెక్కావే సిలుక, కాశీకి పోయావు గంగ స్నానము చేసి గట్టుపైకెక్కావే సిలుక,
ఏంటంటే పై బురద పోయనే పాపాలు పోలేదు, అది నీవు తెలుసుకో సిలుకా, అది నీవు తెలుసుకో సిలుకా. దేవునికి స్తోత్రం. ఈ పాపాలు పోగొట్టుకోవాలని ఎంతో ప్రయాసలు పడుతున్నారు, ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ ప్రియులారా, ఈ పాపము పోయేది కాదు, ఇది అంటుకొందే వదిలిపెట్టేది కాదు. ఇది మహాఘోరమైన పరిస్థితి కదా. అందువల్ల ఆదాము వేసిన శాపం, అబమ మీద ఉన్న శాపం మనందరి మీద ఏలుపడవుతుంది. ఇది ఈ శాపం వల్ల వచ్చే పరిస్థితి అని తెలుసా? భయంకరమైన మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిపోయిన ఈ ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఓసారి అంట భర్త మంచి ప్రేమ కలవాడంట, ఆయన అంటే చాలా ఇష్టం అంట, ఏరికోరి చేసుకుందంట. ఓ రోజు చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత ఏడుతున్నారు, పిల్లలందరూ ఏడుతున్నారు. ఏడ్చిన తర్వాత ఈ మధ్యలో మాస్టర్లు వచ్చి, అమ్మ ఏడ్చావు కదా ఇప్పుడు వరకు, తీసుకెళ్ళిపోతాం, ఇంకెందుకులే, ఏడ్చి ఏడ్చి అందరూ అన్నాలు తినడం మానేశారు, వండుకుంటూ మానేశారు, శవం ఎప్పుడు తీతామంటున్నారంటే, అవి లేదు, మా ఆయన తీయటానికి వీలు లేనే లేదు, మా ఆయన తీయటానికి వీలే లేదు, ఎందుకంటే మా ఆయన అంత ఇష్టం నేనంటే, మీరు వెళ్ళిపోయండి, మా ఆయన తీయటానికి వీలు లేదు అన్నారంట. సర్లేని వెళ్ళిపోయారు. ఏడ్చింది, రాత్రంతా ఏడ్చింది, పగలంతా ఏడ్చి 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 మళ్ళీ కాసేపు వచ్చింది, రాలేలు వాదాదమ్మా, చచ్చిపోయినోడు రాడమ్మా, చచ్చిపోయినోళ్ళు తిరిగి బతకడం కుదరదు, అది మంచిది కాదని చెప్పగానే, నా భర్త అంటే నాకు ఇష్టం, తీయటానికి వీలు లేదు. సరే, మొత్తానికి 2 రోజులు అయిపోయింది. ఇష్టం ఏడుతుంది, కొంచెం వాసన ప్రారంభించింది. మీద పడిపోయి ఏడ్చే మడిచి ఏం చేస్తున్నప్పుడు కొంచెం వెనక్కి జరుగుతూ ఉంది, నిదానం కొంచెం జరుగుతూ ఉంది. ఎందుకనంటే వాసన ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుంది. సాంబ్రాణి పుల్లలు కూడా తట్టుకోలేకపోతున్నాయి, వాసన ప్రబలు వెళ్ళిపోయింది. ఆ వాసనకు తట్టుకోలేక ఏం చేస్తుందంటే కొంచెం జరుగుతూ ఉందంట. అమ్మ తీసుకెళ్తాకి లేదో, మా దేవుడిని తీసుకెళ్తాకి వీల్లేదో, మా దేవుడు అంటే నాకు అంత ఇష్టం, తీసుకెళ్తాకి వీల్లేదంటే, సరే ఉంచుకో, నువ్వు పిలిచినప్పుడు వస్తావాలని వెళ్ళిపోయారండి ఇటు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, కంపు ఎక్కువ అయిపోయింది, తట్టుకోలేకపోతుంది. అబ్బో ఘోరం అయిపోయింది. కొంచెం వెనకాల తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏడ్చి ఈ మలిచిపోయినట్టు పడిపోతే బాగుంటుందని ఉద్దేశం అన్నమాట. ఇట్లా ఏడ్చి నా భర్త అని చెప్పి వెనక్కి వచ్చి గోడ కానుకుని పడిపోయిందంట. అప్పుడు మజ్జిగ ఇచ్చారంట. ఈ అమ్మాయి ఏమంటాం, ఇక తీసుకుపోయింది, ఏడ్చి అయిపోయింది. ఏమవుద్దండి? మనం ప్రేమిస్తున్న నీ భర్త ఏమయ్యాడండి? ప్రేమించే భార్య ఏమవుద్దండి? నీ పిల్లలు ఏమవుతారండి? నీ రక్త సంబంధం ఏమవుద్దండి? నీ కులం ఏమవుద్దండి? చచ్చిపోయే వరకు అవన్నీ. చనిపోయిన తర్వాత ఏమి మన వెనకాల వచ్చేది లేదు. కానీ ఒకటి మాత్రం వస్తుంది వెనకాల, మంచి చెడ్డ అనేది చెప్పుకుంటారు కనుక ఈ ఆదాము యొక్క సంతతి మీద శాపం వచ్చింది. ఆ శాపాన్ని తొలగించడానికి 4022 సంవత్సరాల్లో మానవుడు పుట్టాడు. అంటే 6022 సంవత్సరాల్లో మనిషి జన్మ. సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. యేసు ప్రభు వచ్చింది ఈ మధ్యలో అవటం వల్ల ఏమైందంటే 2022లో రావటం వల్ల మన తాతలు ముత్తాతలు యేసు ప్రభు రాకముందే ఎవరిష్టం వచ్చిన రీతిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఉద్దేశం వాళ్ళు తప్పని నేను చెప్పటలా, వాళ్ళు దేవుడు లేడు, దేవుడు దూరంగా ఉన్నాడు, దేవుడు కనిపించినంత దూరంలో ఉండిపోయాడు. అందువల్ల ఈ మనుషులు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళు ఏదో ఒక దాంట్లో దేవుడు ఉంటాడు అనే భావం, దాంట్లో దేవుడు ఉంటాడనే భావంలో ఏదోటి ఏర్పాటు చేసుకొని ఇలాగ కొనసాగించేశారే తప్ప లాస్ట్కి దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి తెలుసా, నేను తెలియపోయినా, నేను దూరం అయిపోయినా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి చూడాలని తపంతో ఉన్నారు కనుక నేనే పరలోక రాజ్యం నుండి మానవ అవతరించి మానవుడిగా ఈ లోకానికి వెళ్ళిపోదామని 2022 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన ఈ లోకానికి జన్మించి 33.5 సంవత్సరాలు భూలోకములు ఉండి అద్భుతాలు చేసి నీ కోసం నా కోసం నీ మీద నా మీద ఉన్న శాపం ఉందే, నువ్వు చేయలే, నేను చేయలే, అబొమ్మ చేసేసింది, ఆదాము చేసేసాడు. ఆ శాపం వాళ్ళకు పుట్టిన పిల్లలు మనం ఆ శాపం మన మీద ఏలుపడి చేస్తుంది. ఆ శాపము, ఆ గర్భవేదన, ఆ సమస్య, ఆ మరణం మన మీద ఏలుపడే చేస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ మరణ శాసనం విధించాడు కనుక ఏదైనా తోటలో ఆ విధించిన వాడే దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తుడిచిపెట్టేయాలి. రాకపోతే ఇప్పుడు మనం ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నాం, నోటు రాసిచ్చాం కదా, ₹1,00,000 అప్పు ఇచ్చాం, నోటు రాసుకున్నాం. నోటు రాసి ఇచ్చిన తర్వాత అప్పు కట్టేసినప్పుడు ఏం చేయాలి? మనం నోటు చింపేసుకోవాలి. అలాగే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక శాసనాన్ని విధించాడు.
ఏ శాసనం అంటే కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఉంటుందన్నమాట. చూడండి, ఒక శాసనం విధించాడు. ఆ శాసనం ఏంటంటే ఈ పండు తింటే సస్తారు అన్నాడు. తిన్నారు, చచ్చారు. అంటే శారీరకంగా చచ్చిపోయారు, ఆత్మానుసారంగా చచ్చిపోతున్నారు. ఇంతమంది కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతాం ఆయన ఇష్టం లేక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే నిన్ను నన్ను రక్షించాలని దేన్ని తీసివేయడానికి వచ్చాడు ఆయన శిలువలో ఎక్కడైతే ఏదైనా తోటలో శాసనాన్ని విధించాడో సస్తారని ఆ మరణం ఏ నోటముడైతే వచ్చిందో ఆయనే ఈ లోకములో నీ కోసం నా కోసం సావాల్సి వచ్చిందో మాట మీకు అర్థమై చెప్పాల్సి వస్తే, అంటే మనం సావాల్సిన సావు ఆయన సావాల్సి వచ్చింది. యేసు కోసం రెండవ మరణము నుండి తప్పించడానికి. ఏ శాసనం అయితే ఏదైనా తోటలో విధించాడో ఆ శాసనాన్ని ఎక్కడ చించేశాడు? సిలువలో. చూసారా, అక్కడ శాసనం విధించాడు, ఇక్కడేం చేశాడు? తన శరీరాన్ని శాసనం ఏం చేశాడు? చించి వేశాడు. అంటే శరీరాన్ని గాయపరుచుకొని గాయాలు దెబ్బలు తిని కాళ్ళకి ఏకులు చేతులకి మేకులు కొట్టుకొని డొక్కలో బళ్ళెం పోటు చూసుకొని ఆయన శరీరాన్ని ఏ శాసనాన్ని అయితే శాపాన్ని అక్కడ శాసనం విధించాడో ఆ శాసనాన్ని భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తన రక్తాన్ని కార్చి ఆ శాసనం ఏ శాసనం అయితే సస్తారు శాపం మీ మీద ఉండిపోతుందని చెప్పాడో ఆ శాపం అనే శాసనాన్ని తన శరీరంతో చించివేసాడు. దేవుడికి స్తోత్రం. చించడం అంటే పేపర్ కాదు, పుస్తకం కాదు. ఏం చేశాడు తెలుసా? తన శరీరాన్ని పుస్తకంగా మార్చుకొని తన శరీరాన్ని గాయపరుచుకొని మన శాపము తొలగించడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారి నువ్వు వేసుకోవాల్సిన శిక్ష, నేను వేసుకోవాల్సిన శిక్ష, మన తాతలు వేసుకోవాల్సిన శిక్ష ఆయన ఏం చేశాడంటే మీరు ఎవరూ శిక్ష వేసుకోవద్దు, నేనే మీకోసం శిక్ష పడుతున్నానని ఏ శాసనం అయితే మరణ శాసనాన్ని విధించాడో ఆ మరణం, ఏ మరణం? శరీరసారమైన మరణం కాదు నేను చెప్పేది. రెండోది ఉంది ఆత్మానుసారమైన మరణం. యేసుక్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షించబడి యేసు ప్రభు అని నువ్వు నమ్మే లెక్కలైతే, యేసు రక్తాలు కడగబడే లెక్కలైతే దేవుడు నీ శాసం నీ మీద ఉన్న శాపాన్ని కూడా తొలగించేసి నిన్ను నీ ఆత్మను మోక్ష రాజ్యానికి తీసుకెళ్తాడు, పరలోక రాజ్యం. ఆయన వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా దేవునికి స్తోత్రం. ఆయన వచ్చాడు, ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఎవరైతే యేసుక్రీస్తు అంగీకరిస్తారో, మారు మనసు పొందుతారో, రక్షించబడతారో, పాప క్షమాపణ పొందుతారో, ప్రభువా నా పాపాన్ని నా శాపాన్ని కొట్టివే ప్రభువా అని ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి బతులాడుకుంటారో నీ శాపాన్ని కొట్టేసి నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపాన్ని గెంటివేసి ఆయన రక్తము కార్చి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఇదిగో మరలా ఆయన రాపోతున్నాడు. ఆ వచ్చినప్పుడు మనందరినీ మోక్ష రాజ్యానికి నడిపించి ఆ పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఇదే క్రైస్తవుల యొక్క నిరీక్షణ, ఇదే క్రైస్తవుల యొక్క నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఆయన వస్తున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా సమకాలం, లోకమంతా సమకాలం, ఇడువబడుట బహుఘోరము, ఇడువబడుట బహుఘోరము. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండు. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ
యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రతి సంవత్సరం యేసు ప్రభు పుట్టడు, కానీ ఆయన పుట్టాడు గనకే పరిశుద్ధుడిగా మనకు రక్షణ, మన శాపం తొలగింది గనకే మనం ఇట్లా పండగ సంతోషం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పుట్టడు, ఆయన మరలా రానై ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభు బిడ్డలుగా మారితే నీ శాపం కూడా తొలగిపోవాలంటే యేసు రక్తము నీ పాపాన్ని, నీ శాపాన్ని తొలగిస్తుంది కనుక యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన మాట మాటకు పుట్టేవాడు కాదు, పుడతానికి కాదు, పుట్టాడు కనుక ఎందుకు చేసుకున్నాం ఈ పండుగ అని తెలుసా? ఆయన పుట్టాడు కనుక నా శాపం తొలగిపోయింది. నా శాపాన్ని తొలగించిన దేవుడు నీ శాపాలని తొలగించునుగాక, మీ సమస్యలన్నీ విడుదల చేసునుగాక, మీ కుటుంబాల నెమ్మది అనుగ్రహించునుగాక, మీ కుటుంబం పట్టిన ప్రతి సమస్య విడుదల కలుగునుగాక, నీ శాపాన్ని కొట్టువేయునుగాక. దేవుని బిడ్డగా నువ్వు తయారైతే చాలు, నీ కుటుంబం, నీ శాపం అవ్వ మీద ఉన్న, ఆదాము మీద ఉన్న ఆ శాపం నీ మీద, నా మీద ఏలుపడి చేస్తుంది. దాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నమ్మితే యేసు ప్రభుని నమ్ముకో, రక్షణ మార్గంలో నడుచుకో, నీకు పరలోక రాజ్యం దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ యవనస్తులు పిల్లలన్నీ లైన్ లో పెట్టండి. క్యాండిల్స్ తీసుకెళ్ళి సర్వీస్. పిల్లలు రండి అయ్యా, కొవ్వొత్తులు ఇద్దరు రండి.